హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 2023లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'కథ వెనుక కథ' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో కిషోర్, కావ్య అనే అమ్మాయితో కలిసి కారులో వెళ్తూ ఉండగా నిర్మానుష్య ప్రదేశంలో సడన్‌గా కారు ఆగిపోవడంతో కిషోర్ కారు దిగి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అవ్వడంతో కావ్య గొడుగు తీసుకొని కిషోర్ తడవకుండా పట్టుకుంటుంది. అలా కిషోర్ కారు చెక్ చేస్తూ ఉండగా అదే టైంకే మరో కారులో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారు ఆపి కిషోర్ పక్కనే ఉన్న కావ్యాని చూసి అప్పటికే ఫుల్‌గా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో కారులో ఉన్న ఐరన్ రాడ్‌తో కిషోర్ తలపై కొట్టి తను స్పృహ కోల్పోగానే కావ్యాని బలవంతంగా కారులో ఎక్కించుకొని అలా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి కారులోనే ఒకరి తర్వాత మరొకరు కావ్యాని రేప్ చేసి తర్వాత కావ్యాని కారులో నుండి బయటికి తోసి తనపై పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో వరుసగా సిటీలో జరుగుతున్న అమ్మాయిల హత్యలు ఆగట్లేదు అని, మరో అమ్మాయి డెడ్ బాడీ సిటీ అవుట్స్కట్స్లో దొరికింది, రేప్ చేసిన తర్వాత అమ్మాయిపై పెట్రోల్ పోసి అంటించారు అని, అయితే మిస్సింగ్ కేసులుగా నమోదు అవుతున్న అమ్మాయిలు ఇలా వరుసగా శవాలుగా కనిపిస్తున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ఇంకా కిల్లర్స్ గురించి ఒక క్లూ కూడా కనుక్కోలేకపోయారు అని చూపిస్తూ ఉంటారు. అదంతా చూసిన డీజీపీ ఎస్ఐని పిలిచి ఈ కేసు పెద్ద తలకాయ నొప్పి అయ్యేలా ఉంది, ఈ కేసు సిబిఐకి గనక అప్పగిస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ పరువంతా పోతుంది, ఇలాంటి కేసులకి సత్య అయితేనే కరెక్ట్ అని, అందుకే సునీల్ యాస్ ఏసీపీ సత్యకి ఈ కేసుని సాల్వ్ చేయమని అప్పగించడంతో ఏసీపీ సత్య వచ్చి డీజీపీని కలవగా డీజీపీ సత్యతో ఇప్పటిదాకా నువ్వు టేకప్ చేసిన ప్రతి కేసు సాల్వ్ చేశావు, అందుకే అదే నమ్మకంతో ఈ కేసుకు నిన్ను అపాయింట్ చేశా అని ఆ కేసుకు సంబంధించిన ఫైల్ సత్యకి ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. అలా సత్య ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరో పక్క మూవీ స్టార్టింగ్లో అమ్మాయిని రేప్ చేసిన రాజేష్ అండ్ రాఘవ దగ్గరికి తన మనుషులు వచ్చి వారితో సిటీలోకి ఈ కేసును సాల్వ్ చేయడానికి కొత్త ఆఫీసర్ వచ్చాడంట, వాడు చాలా పవర్ఫుల్, వాళ్ళు డీల్ చేసిన కేసుల్లో ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనేదే లేదంట, మనల్ని పట్టుకోవడానికే వాడిని వైజాగ్ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించారు, అందుకే మనం కొన్ని రోజులు అన్నీ ఆపేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం అంటాడు. దానికి రాజేష్ మనల్ని పట్టుకునేంత దమ్ము వాడికి ఉందంటావా, అయినా సరే మీకోసం కొన్ని రోజులు సైలెంట్గా ఉందాంలే అంటాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అశ్విన్ని చూపిస్తారు. అయితే అశ్విన్కి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యి కథలు రాసి తన కథతో మూవీ తీయాలి అని ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రొడ్యూసర్స్ అందరికీ అశ్విన్ కథ నచ్చింది అంటారు, కానీ స్టోరీలో రొమాన్స్ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి అని అశ్విన్కి చెప్తూ ఉంటారు. దాంతో అశ్విన్ వారు చెప్పినట్లు సినిమా తీయడం ఇష్టం లేక తన కథతో మూవీకి ఓకే చెప్పే ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే అశ్విన్ శైలు అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. శైలుకి కూడా అశ్విన్ అంటే చాలా ఇష్టం. అలా ఇద్దరు ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క ఏసీపీ సత్య ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పటిదాకా మిస్సింగ్ అయ్యి తర్వాత శవాలుగా దొరికిన అమ్మాయిల కేసు ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే అశ్విన్ అండ్ శైలు తమ ప్రేమ విషయం తమ పేరెంట్స్కి చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అలా ఇద్దరు తమ తమ పేరెంట్స్కి తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి గురించి మాట్లాడేందుకు అశ్విన్ తన పేరెంట్స్ని శైలు ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శైలు ఎవరో కాదు, అశ్విన్కి మేనమామ కూతురే అని. అశ్విన్ పేరెంట్స్ పెళ్లి గురించి మాట్లాడగా దానికి శైలు ఫాదర్ వారితో అశ్విన్ ఇప్పటిదాకా సినిమా తీస్తా అంటూ లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఖాళీగా తిరుగుతున్నాడు, ఇంకా ఇలా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాడో తెలియదు, కానీ అశ్విన్కి నా కూతురినిచ్చి పెళ్లి చేయాలి అంటే మాత్రం తనకి ఒక సంవత్సరం టైం ఇస్తున్నా, ఈ సంవత్సరం లోపు ఒక మంచి సినిమా తీసి హిట్ కొడితే శైలుని అశ్విన్కి ఇచ్చి పెళ్లి చేస్తా, లేదంటే లేదు అని చెప్తాడు. అది విన్న అశ్విన్ సంవత్సరం లోపు మంచి హిట్ సినిమా తీసి శైలుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. నెక్స్ట్ సీన్లో అశ్విన్ బాధని చూస్తున్న తన ఫ్రెండ్ మహేష్ బాగా ఆలోచించి సినిమాలంటే పిచ్చి ఉన్న తనకి తెలిసిన కావ్య కన్స్ట్రక్షన్స్ ఎండి అయిన రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి అశ్విన్ గురించి రామకృష్ణకి చెప్పగా అశ్విన్ని తను రాసుకున్న కథ చెప్పమంటాడు. అశ్విన్ కథ మొత్తం చెప్తాడు. ఆ కథ రామకృష్ణకి బాగా నచ్చి మనం ఇదే కథతో మూవీ తీయబోతున్నామని, కాకపోతే సినిమా బడ్జెట్ ₹1,00,00,000 మాత్రమే ఇవ్వగలను అనడంతో అది విన్న అశ్విన్ ఏం పర్లేదు సార్, సినిమాని ₹1,00,00,000 బడ్జెట్లోనే పూర్తి చేస్తా, సినిమాలో కేవలం 9 మంది క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ సినిమా కోసం ఆడిషన్స్ పెట్టి 9 మంది కొత్త వారిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పడంతో రామకృష్ణ అశ్విన్కి ₹1,00,000 డబ్బు అడ్వాన్స్గా ఇస్తాడు. దాంతో అశ్విన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే శైలుకి ఫోన్ చేసి నేను డైరెక్టర్గా మొదటి సినిమా స్టార్ట్ చేయడానికి ప్రొడ్యూసర్ దొరికాడు అని చెప్పడంతో
అది విన్న శైలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా అశ్విన్ ఆడిషన్స్ పెట్టి తను తీయబోయే సినిమాలోని పాత్రల కోసం యాక్టింగ్ టాలెంట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క రాఘవ రాజేష్తో మన వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అని, మనం కూడా ఖాళీగా ఉన్నాం, సిటీలో సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంట, మనం కూడా వెళ్దామనగా దానికి రాజేష్ నీకు ఇంకా ఈ సినిమా పిచ్చి పోదురా అని అలా ఇద్దరు అశ్విన్ నిర్వహిస్తున్న సినిమా ఆడిషన్స్కి వెళ్ళి ఇద్దరు సెలెక్ట్ అవుతారు. అలా అశ్విన్ చివరికి ఆడిషన్స్లో తన సినిమాలోని 9 పాత్రలకి కావాల్సిన వారిని సెలెక్ట్ చేసి మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు డీజీపీ ఏసీపీ సత్యాన్ని పిలిచి నువ్వు ఈ కేసు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్క మర్డర్ కూడా జరగలేదు, ఇప్పటిదాకా 12 మంది అమ్మాయిలు చనిపోయారు, ఒక డెడ్ బాడీ దగ్గర కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు, మరి ఈ కేసులో నువ్వు ఏం తెలుసుకున్నావు, రిపోర్ట్ ఏంటి అని అడగ్గా దానికి సత్య ఇప్పటిదాకా చనిపోయిన అమ్మాయిలందరిలో ఎక్కువగా ఎంప్లాయీసే ఉన్నారు, అందరినీ దారుణంగా రేప్ చేసి ఎలాంటి క్లూస్ దొరకకుండా తగలబెట్టి చంపేశారు అని, చనిపోయిన అమ్మాయిలందరూ ఒకేలా చంపబడ్డారు, ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఒక ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళిన వారే, ఆ వెహికల్స్ నెంబర్స్ చెక్ చేయగా అవన్నీ పనికిరాని పనిచేయని వెహికల్స్ నెంబర్స్ అని తెలిసింది. అంటే కిల్లర్స్ ఒక గ్రూప్గా ఉండి పక్కగా ప్లాన్ చేసి ఆ పనిచేయని వెహికల్స్ నెంబర్ తీసుకుని వాటిని వీళ్ళ నెంబర్స్ ప్లేట్గా యూజ్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు, ఆ గ్యాంగ్ ఎక్కడ ఉన్నా సరే త్వరలో వాళ్ళని పట్టుకుంటా అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క అశ్విన్ సక్సెస్ఫుల్గా తన మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో రాజేష్ అండ్ రాఘవ అశ్విన్ని పార్టీ అడగడంతో అలా అందరూ పబ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు రామకృష్ణ అశ్విన్ని కలిసి మూవీ వర్క్ ఎంతవరకు అయ్యిందని అడగ్గా దానికి అశ్విన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సార్, 2 డేస్లో మూవీ ఫస్ట్ కాపీ కూడా వచ్చేస్తుంది అని, అలాగే మనం అనుకున్నట్టు మూవీ ప్రమోషన్స్ కోసం 50 లక్షలు కావాలి అని అడగ్గా దానికి రామకృష్ణ కొత్త వెంచర్ నా ఫ్రెండ్స్తో కలిసి వేశాం, నా వాటా ఫ్లాట్స్ ఆల్రెడీ అమ్మాను, అమౌంట్ వచ్చేది ఉంది, రేపు నా ఫ్రెండ్స్ని అడిగి డబ్బు తెస్తా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రామకృష్ణ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెంచర్లో తన ఫ్లాట్స్ అమ్మగా వచ్చిన డబ్బు ఇవ్వమని అడగ్గా దానికి తన ఫ్రెండ్స్ ఈ వెంచర్లో కింది 3 ఫ్లాట్స్ మావి, పైన 2 ఫ్లాట్స్ నీవి, మా ఫ్లాట్స్ మాత్రమే సేల్ అయ్యాయని, నీది సేల్ అవ్వలేదు అని చెప్పి తనని మోసం చేస్తారు. దాంతో రామకృష్ణ తన ఫ్రెండ్సే తనని మోసం చేయడంతో చాలా బాధపడి అశ్విన్ దగ్గరికి వచ్చి ఈ సినిమా ఆగిపోయినట్లే అశ్విన్, నా ఫ్రెండ్సే బిజినెస్లో నన్ను మోసం చేశారు, నా పెట్టుబడి అంతా నాశనం అయింది, ఆ వెంచర్ మీద నమ్మకంతోనే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టాను, ఇప్పటికే 50 లక్షల అప్పు కూడా ఉంది, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి 50 లక్షలు కాదు కదా 50,000 కూడా నా దగ్గర లేవు, ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క హోప్ ఈ సినిమా మాత్రమే అనగా దానికి అశ్విన్ ఈ సినిమా మీకు హోప్ మాత్రమే సార్, కానీ ఈ సినిమా రిలీజ్ నా లైఫ్ ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా ఫీల్ అవుతాడు. అలా అశ్విన్ అదే విషయం శైలుకి చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే మన పెళ్లి కూడా కాదు అని చాలా బాధపడగా శైలు అశ్విన్కి ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. మరో పక్క అశ్విన్ బాధని చూసిన మహేష్ కూడా అశ్విన్కి ధైర్యం చెప్తాడు. ఇంకా ఏసీపీ సత్య కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ప్లేస్కి వెళ్ళగా అప్పుడే సడన్గా కొంతమంది సత్య మీద అటాక్ చేసి చంపాలని చూస్తారు. అయితే సత్య చాలా కష్టపడి వారందరినీ కొట్టడంతో అక్కడి నుంచి పారిపోతారు. ఇదే ప్రాసెస్లోనే సత్య చేతికి చిన్న గాయం అవుతుంది. ఈ విషయం తెలిసిన డీజీపీ సత్యకి ఫోన్ చేసి ఏం జరిగిందని అడగ్గా దానికి సత్య సిటీలో అమ్మాయిలను రేప్ చేసే గ్యాంగే నాపై అటాక్ చేశారు అని, నా మీద అటాక్ చేసి భయపడితే నేను ఈ కేసు వదిలేస్తా అని ఇలా చేశారు, కానీ నేను వాళ్ళని వదిలిపెట్టను అంటాడు. సీన్ కట్ చేస్తే అశ్విన్ తన సినిమా రిలీజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే అశ్విన్ దగ్గరికి తన సినిమాలో హీరోయిన్గా నటించిన అమృత ఫాదర్ వచ్చి సార్ మా అమ్మాయి మీ షూటింగ్ అని ఉదయం ఇంటి నుంచి వచ్చి ఇప్పటిదాకా ఇంటికి తిరిగి రాలేదు, మా అమ్మాయి ఎక్కడా అని అడగ్గా అది విన్న అశ్విన్ షాక్ అయ్యి నా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి 4 రోజులు అయ్యింది, నీ కూతురు నా దగ్గర ఎందుకు ఉంటుంది, ఎక్కడ ఉందో వెతుక్కోపో అనడంతో కోపం వచ్చిన అమృత ఫాదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కూతురు కనబడట్లేదు అని జరిగిందంతా చెప్పి తనకి డైరెక్టర్ అశ్విన్ మీద అనుమానంగా ఉంది అని కంప్లైంట్ కూడా ఇస్తాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే సేమ్ ఇలాగే అశ్విన్ సినిమాలో నటించిన మరో 2 అమ్మాయిల ఫాదర్స్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ కూతుర్లు కూడా షూటింగ్ అని చెప్పి వెళ్ళి ఇప్పటిదాకా ఇంటికి తిరిగి రాలేదు అని, డైరెక్టర్ అశ్విన్ పైన అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇవ్వడంతో అదంతా చూస్తున్న పోలీస్ ఆఫీసర్ షాక్ అయ్యి మరుసటి రోజు అశ్విన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి తనతో మీ సినిమాలో యాక్ట్ చేసిన 3 అమ్మాయిలు మిస్సింగ్ అని తమ పేరెంట్స్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే ఆ 3 అమ్మాయిలు మీ పేరు చెప్పే ఇంటి నుంచి బయలుదేరారంట అనగా దానికి అశ్విన్ నా షూటింగ్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ 4 రోజులు అవుతుంది సార్, నా సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, ఈ టైంలో నా మూవీలోని యాక్టర్స్ మిస్ అయ్యారు అంటే నేనే మీకు కంప్లైంట్ ఇవ్వాలి, ఈ టైంలో ఇలా జరగడం నాకే పెద్ద లాస్ అని చెప్తాడు. అదంతా విన్న ఎస్ఐకి అశ్విన్కి ఆ 3 మిస్సింగ్కి సంబంధం లేదని అర్థమయ్యి ఆ అమ్మాయిలు సినిమా సెట్లో ఎలా ఉండేవారో అడిగి కనుక్కొని అలాగే అశ్విన్ సినిమా టీంలోని అందరి కాంటాక్ట్ లిస్ట్ తీసుకుని పోలీసులు అందరి
ఇద్దరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే పోలీసులకు తెలిసే మరో షాకింగ్ విషయం ఏంటంటే మిస్ అయింది ముగ్గురు కాదు అని, మొత్తం 5 మంది అని. ఈ సినిమాలో యాక్ట్ చేసిన రాజేష్ అండ్ రాఘవ కూడా కనబడట్లేదు అని తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ విషయం కాస్త మీడియా వారికి తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో అదే న్యూస్ చూపిస్తూ అసలు ఆ 5గురు ఏమయ్యారు అని డిబేట్లు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన రామకృష్ణ అశ్విన్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది అశ్విన్, మన సినిమాలో నటించిన యాక్టర్స్ కనబడకపోవడం ఏంటి అని అడగ్గా దానికి అశ్విన్ అదే నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్, ఇప్పటికే మూవీ రిలీజ్ కోసం మనం కష్టపడుతుంటే ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు నా పేరు చెప్పి మన మూవీ షూటింగ్కి అని ఇంట్లో చెప్పి వచ్చారంట. వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో నాపై కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అలా ఇద్దరు ఆలోచనలో పడతారు. ఇదిలా ఉంటే ఒకరోజు సిటీ అవుట్స్కట్స్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో ఏసీపీ సత్య తన టీంతో క్రైమ్ స్పాట్కి చేరుకుని సత్య ఆ అమ్మాయి డెడ్ బాడీని పరిశీలించగా ఆ అమ్మాయి ఫేస్తో సహా బాడీ మొత్తం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉంటుంది. దాంతో ఈ అమ్మాయిని కూడా సేమ్ అదే గ్యాంగే రేప్ చేసి చంపి ఉంటారని అర్థమయ్యి, అయితే అసలు ఆ డెడ్ బాడీ ఏ అమ్మాయిదో తెలుసుకోవాలని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ఆ ముగ్గురు అమ్మాయిల పేరెంట్స్ని అక్కడికి పిలిపించగా ఎవరు కూడా ఆ డెడ్ బాడీ ఎవరిదో గుర్తుపట్టలేకపోతారు. కానీ ఆ డెడ్ బాడీ దగ్గరే పడి ఉన్న ఉంగరం చూసిన అమృత ఫాదర్ ఆ డెడ్ బాడీ తన కూతురితే అని తెలిసి అదే విషయం పోలీసులకు చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ కూడా తన సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమృత చనిపోయిందని షాక్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అశ్విన్ గురించి తెలుసుకున్న ఏసీపీ సత్య అశ్విన్ సినిమాలో నటించిన పనిచేసిన అందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించి మిస్ అయిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సినిమా సెట్లో ఎలా ఉండేవారు అని డీటెయిల్స్ అడిగి కనుక్కుంటారు. అలా ఏసీపీ సత్య అందరినీ ఎంక్వైరీ చేశాక బాగా ఆలోచించి ఆ కిడ్నాపర్ గ్యాంగ్ దగ్గర ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వారి నుంచి ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఎలాగైనా కాపాడాలని, అందుకే ఆ ఇద్దరు అమ్మాయిల ఫుల్ డీటెయిల్స్ అలాగే వారి కాల్ లిస్ట్ మొత్తం తెలుసుకోమని తన టీంకి చెప్తాడు. అలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక అమ్మాయి మీద రేప్ కేసు విషయంలో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ మీద సత్యకి డౌట్ వచ్చి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళకి తన 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంతో ఫుల్గా భయపడిపోయిన ఇద్దరు ఆటో డ్రైవర్లు భయపడుతూ సార్ ఆ అమ్మాయిని చంపింది మేమే సార్ అని చెప్తారు. అదే టైంకే టీవీ న్యూస్లో సినీ హీరోయిన్ అమృత మర్డర్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు అని పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తూ ఉంటారు. అది చూసిన సత్య కానిస్టేబుల్తో ఈ టీవీ వాళ్ళు హత్య చేసిన వాళ్ళని పోలీసులు ఇంకా పట్టుకోలేదని డైలీ అదే చూపిస్తున్నారు, ఈ ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి సినీ హీరోయిన్ అమృతాని రేప్ చేసి మర్డర్ చేసిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ని ఏసీపీ సత్య పట్టుకున్నాడు అని మీడియా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అదంతా విన్న ఆటో డ్రైవర్స్ సత్యతో సార్ మేము అమ్మాయిని రేప్ చేసి చంపింది నిజమే కానీ తను హీరోయిన్ కాదు సార్ అంటాడు. అది విన్న సత్య షాక్ అయ్యి ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా అనగా దానికి ఆటో డ్రైవర్స్ టీవీలో చూపిస్తున్న హీరోయిన్ని కాదు సార్ మేము చంపింది అని, ఒకరోజు గుడి నుంచి ఒంటరిగా వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి తనని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని సిటీ బయటికి తీసుకెళ్లి ఇద్దరం రేప్ చేశాక తనని చంపేసి ఏం చేయాలో తెలియక ఇది కూడా సిటీలో వరుసగా కిడ్నాపర్ గ్యాంగ్ చేస్తున్నట్లే క్రియేట్ చేయాలని తనపై పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోయామని అంతా చెప్తాడు. అదంతా విన్న సత్య అయితే అమృత ఏమైనట్టు అసలు ఈ కిడ్నాప్ల వెనుక ఎవరున్నారని బాగా ఆలోచించి అశ్విన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపించి 2 రోజుల నుంచి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు, నువ్వేమో ఆ డెడ్ బాడీ అమృతదే అన్నావు కదా, కానీ ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఆ అమ్మాయి అమృత కాదు అంటున్నారు అని అడుగుతూ ఉండగా అదే టైంకి టీవీ న్యూస్లో సినిమా యాక్టర్స్ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్, హీరోయిన్ అమృత మరణం మర్చిపోయేలోపే అదే సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రాఘవ డెడ్ బాడీ సిటీ అవుట్స్కట్స్లో దొరికిందని చూపిస్తూ ఉంటారు. అది చూసిన ఏసీపీ సత్యకి అశ్విన్ మీద మరింత డౌట్ వచ్చి అశ్విన్తో అసలు ఏం జరుగుతుందిరా, నీ సినిమాలో వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుంది, అంటే వాళ్ళ ఇద్దరిని నువ్వే చంపావా, అసలు అమృత రాఘవాల హత్యలకి నీ సినిమాకి సంబంధం ఏంటి, అంతకుడు నీ సినిమాలో ఉన్నాడా లేక నువ్వే అంతకుడివా నిజం చెప్పు అని అశ్విన్ తలకి గన్ గురిపెట్టడంతో భయపడిపోయిన అశ్విన్ నేనే ప్లాన్ చేశా సార్ కానీ హత్యలు చేయలేదు అంటాడు. దానికి సత్య అసలు ఏం జరిగింది నిజం చెప్పు అనగా దానికి అశ్విన్ మా ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఆగిపోతుంది అని చెప్పగానే చాలా టెన్షన్ పడ్డాను సార్, ఎందుకంటే ఈ సినిమానే నా జీవితం, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేసైనా సరే ఈ సినిమా రిలీజ్ అయ్యేలా చేయాలని ఫిక్స్ అయ్యి బాగా ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేసి మరుసటి రోజు సినిమాలో నటించిన అమృతతో పాటు మరో 2 అమ్మాయిల్ని అలాగే రాజేష్ అండ్ రాఘవాని పిలిపించి వారితో ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాతో పాటు మీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, ఈ సినిమా రిలీజ్ అయితే మనందరి లైఫ్ సెట్ అయిపోతుంది, సో మనందరికీ ఫ్యూచర్ ఉండాలి అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ప్రమోషన్ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో లేడు అని అంతా చెప్తాడు. ఇంకా అలాగే ఈ సినిమా రిలీజ్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్
ప్లాన్ ఉంది. అదేంటంటే ఇంకో 2 రోజుల తర్వాత ఉదయం మీరందరూ కూడా మీ ఇళ్లలో నా డైరెక్టర్‌ని కలవడానికి వెళ్తున్నా, నా సినిమా షూటింగ్‌కి వెళ్తున్నా అని చెప్పి అందరికీ కూడా మీరు నా దగ్గరికే వచ్చినట్లు అర్థమయ్యేలా చేయండి. తర్వాత మీరందరూ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ప్లేస్‌కి వెళ్ళిపోండి. నేను చెప్పేదాకా ఎవరు బయటికి రాకండి. అలాగే మీరు ఒకరితో ఒకరు అస్సలు కాంటాక్ట్ అవ్వకండి. మీ ఫోన్స్ అన్నీ ఇంట్లో వదిలి వెళ్ళండి. నేను ఇచ్చే ఫోన్ మీ దగ్గర పెట్టుకొని నేను మీతో అవసరం ఉంటే నేనే మాట్లాడతా. ఇలా చేస్తే మీరు కనబడకపోతే మీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా మీదే డౌట్ వచ్చి నా వల్లే మీరు మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్‌లో నా మీద కంప్లెయింట్ ఇస్తారు. సినిమా వాడిని కాబట్టి నా సినిమాలో యాక్ట్ చేసిన మీరందరూ మిస్ అయ్యారు అంటే ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దెబ్బకి మన మూవీకి ఫ్రీ ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ వస్తుంది. తర్వాత మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది అని చెప్తాడు. ఆ ఐడియా అందరికీ నచ్చి ప్లాన్‌ని అమలు చేస్తారు. అదంతా విన్న సత్య మరి అమృత చనిపోయినట్లు ఎలా నమ్మించావని అడగ్గా దానికి అశ్విన్ సార్ నా మూవీ యాక్టర్స్ మిస్ అయ్యాక నేను అనుకున్నట్టే పోలీస్ స్టేషన్‌లో నాపై కేసు ఫైల్ అయ్యి అన్ని టీవీ ఛానల్స్‌లో నా సినిమా గురించి యాక్టర్స్ గురించే మాట్లాడుకోవడంతో నా మూవీకి పబ్లిసిటీ బాగా వచ్చింది. అదంతా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నా మూవీ గురించి స్టేట్ మొత్తం మాట్లాడుకోవాలి అనిపించింది. అప్పుడే నాకు దిశ కేసు గుర్తొచ్చింది. ఈ దిశ కేసు అందరికీ ఇప్పుడు కూడా బాగా గుర్తు ఉండే ఉంటుంది. ఈ దిశ కేసులో మీడియా చూపించిన రియాక్షన్ కానీ, పోలీసులు చూపించిన యాక్షన్ కానీ, జనాల్లో వచ్చిన ఎమోషన్ కానీ, ఆ తర్వాత చాలా చాలా చిన్న అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా సరే ఏ కేసులో కూడా ఇంత రియాక్షన్ రాలేదు. ఎందుకంటే దిశ కేసులో జరిగినంత డ్రామా హైప్ మరి ఏ కేసులో రాలేదు కాబట్టి. దిశ కేసులో నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని టోల్ గేట్ దగ్గర ట్రాప్ చేసి, రేప్ చేసి, చంపేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. చూసారా సార్, నేను చెప్తుంటే సినిమా స్టోరీలా మీరు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారో. దిశ కేసులో నలుగురిని చంపాలి అని ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి క్యాండిల్ లైట్ ధర్నాలు చేశారు. ఇంకా ఎన్నెన్నో చేశారు. కానీ తర్వాత జరిగిన ఎన్నో సంఘటనలపై ఎవరు ఎందుకు అంతలా రియాక్ట్ కాలేదు అంటే ఎందుకంటే జనాలు క్రైమ్లో కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్నే చూస్తున్నారు. ఎమోషన్స్లో కూడా ఎంటర్టైన్మెంట్నే చూస్తున్నారు. జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అందుకే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకున్నా. అందుకే అమృత ఫాదర్కి అసలు నిజం చెప్పి ఆ డెడ్ బాడీ దగ్గర అమృత ఉంగరం పడేయించి ఆ డెడ్ బాడీ అమృతాదే అని చెప్పమని ప్లాన్ చేశా అని అంతా చెప్తాడు. అదంతా విన్న సత్య షాక్ అయ్యి అశ్విన్ తన సినిమా పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడు అని తనని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. సీన్ కట్ చేస్తే ఈ విషయం కాస్త శైలుకి తెలిసి తన ఫాదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అశ్విన్కి బెయిల్ ఇప్పిస్తుంది. అప్పుడే అశ్విన్ శైలు ఫాదర్తో మామయ్య నేనేం తప్పు చేయలేదు అని ఇదంతా సినిమా రిలీజ్ కోసం మాత్రమే చేశా అని చెప్పినా సరే తన మాటలు వినకుండా శైలుని తీసుకొని తన మామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాగా ఆలోచించిన అశ్విన్ రాజేష్ని కలిసి నువ్వు రాఘవ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అసలు తనను ఎవరు చంపి ఉంటారని అడగ్గా దానికి రాజేష్ రాఘవాని చంపింది ఎవరో నాకు తెలిస్తే నేనే వాడిని ముందు చంపుతా అంటూ ఉండగానే అప్పుడే వ్యాన్లో కొంతమంది అక్కడికి వచ్చి రాజేష్ని చంపాలి అని చూడగా అది చూసిన అశ్విన్ షాక్ అయ్యి చాలా కష్టపడి రాజేష్ని కాపాడతాడు. అయితే అసలు వాళ్ళు ఎవరో రాజేష్కి కూడా అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో ఏసీపీ సత్య అశ్విన్ అండ్ రామకృష్ణని పోలీస్ స్టేషన్కి పిలిపించి కేసు గురించి మాట్లాడుతూ ఉండగా అదే టైంకే మరో పక్క రాజేష్ని కొంతమంది చంపడానికి కత్తులు పట్టుకొని తన వెంట పడడంతో రాజేష్ భయపడిపోయి వారి నుంచి తప్పించుకొని పారిపోతూ ఏసీపీ సత్యకి ఫోన్ చేసి విషయం చెప్పి లొకేషన్ పంపడంతో ఏసీపీ సత్య అశ్విన్ అండ్ రామకృష్ణని తీసుకుని అక్కడికి వెళ్తాడు. సత్యాన్ని చూసిన రాజేష్ అమ్మయ్య అని కూలు కాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే రామకృష్ణ వారి దగ్గర ఉన్న కత్తి తీసుకుని రాజేష్ని పొడిచి చంపేస్తాడు. అది చూసిన సత్య అండ్ అశ్విన్ షాక్ అవుతారు. అశ్విన్ రామకృష్ణతో ఏంటి సార్ ఇదంతా, మీరు చంపడం ఏంటి, రాజేష్కి మీకు సంబంధం ఏంటి అని అడగ్గా రామకృష్ణ జరిగింది చెప్తాడు. నాకు పెళ్ళైన 10 సంవత్సరాలకి నాకు కూతురు పుట్టింది. తన పేరు కావ్య. నా భార్య చనిపోయాక నా కూతురే నన్ను అమ్మలా చూసుకునేది. అందుకే నా కూతురు అంటే నాకు ప్రాణం. నా కూతురికి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే తన కోసం ఎప్పటికైనా ఒక సినిమా తీయాలి అనుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు కావ్య తన బర్త్డే షాపింగ్ కోసం తన నాన్నని రమ్మని పిలుస్తుంది. అయితే తనకి కొంచెం వర్క్ ఉండడంతో బిజీగా ఉండడం వల్ల కావ్యకి తోడుగా తన మామయ్య కిషోర్ని పంపుతాడు. ఇంకా అదే రోజు రాత్రి మూవీ స్టార్టింగ్లో చూపించినట్టు కారు ఆగిపోవడం, రాజేష్ అండ్ రాఘవ వారిని చూసి కిషోర్ తలపై కొట్టి తర్వాత కావ్యాన్ని రేప్ చేసి బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోవడం అంతా జరిగి ఉంటుంది. అలా కావ్య అండ్ కిషోర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా కావ్య చనిపోతుంది. కిషోర్ తలకి బలమైన గాయమయ్యి కోమలకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసిన రామకృష్ణ హాస్పిటల్కి వచ్చి కావ్య డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అదంతా విన్న సత్య అండ్ అశ్విన్ కూడా ఎమోషనల్ అవుతారు. అప్పుడే అశ్విన్ మరి మీ కూతురిని చంపింది రాజేష్ అండ్ రాఘవాని మీకు ఎలా తెలిసిందని అడగ్గా దానికి రామకృష్ణ నువ్వు ఎప్పుడైతే యాక్టర్స్ మిస్సింగ్ అని గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశావో టీవీ న్యూస్లో వారి ఫొటోస్ చూపించడంతో రాజేష్ అండ్ రాఘవాల ఫొటోస్ చూసిన స్రోలోకి వచ్చిన కిషోర్ షాక్ అయ్యి నా దగ్గరికి వచ్చి కావ్య
కావ్యాని చంపింది వాళ్ళే అని ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. అది విన్న నాకు చాలా కోపం వచ్చింది. నా కూతుర్ని దూరం చేసిన వారిద్దరిని చంపాలని ఫిక్స్ అయ్యి అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా కనిపెట్టాలో అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు నువ్వు సీక్రెట్‌గా వారితో మాట్లాడడానికి యూజ్ చేసే ఫోన్‌కి రాఘవ ఫోన్ చేశాడు. అప్పుడు నువ్వు ఆఫీస్‌లో లేవు. ఫోన్ లిఫ్ట్ చేసి రాఘవ ఎక్కడున్నాడో అడిగి కనుక్కొని కిషోర్ నేను వెళ్ళి తనని చంపేసి తన డెడ్ బాడీ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో పడేశాం. తర్వాత నువ్వు అమృత ఫేక్ మర్డర్స్ ప్లాన్ చేశాక ఈ కేసులోకి ఏసీపీ సత్య రావటం, తనకి నీపై అనుమానం రావటం, నువ్వు సత్యకి అసలు నిజం చెప్పాక మిస్సింగ్ అయిన యాక్టర్స్ అందరూ బయటికి వచ్చారు. ఆ రోజే రాజేష్‌ని చంపాలి అని చూడగా నువ్వు కాపాడావు. కానీ ఈరోజు మిస్ అవ్వలేదు అని అంతా చెప్తాడు. నా కూతురి చావుకి ప్రతీకారం తీర్చుకున్నా అంటాడు. అప్పుడే సత్య గన్‌తో రామకృష్ణని చంపాలని చూడగా అశ్విన్ సత్యని బాగా కొట్టి కట్టేస్తాడు. అప్పుడే అక్కడికి డీజీపీ వచ్చి అశ్విన్ని ఆపి తను ఒక పోలీస్ ఆఫీసర్, తనని ఎందుకు కొడుతున్నావని అడగ్గా ఇక్కడే అశ్విన్ మరో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. రామకృష్ణతో ఆ రోజు మీ కూతుర్ని చంపింది ఇద్దరు కాదు ముగ్గురు అంటాడు. నిజానికి రాజేష్ అండ్ రాఘవాల గ్యాంగ్ లీడర్ సత్యానే. తనే తన కోరిక తీర్చుకోవడానికి రాజేష్ అండ్ రాఘవాలతో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి వారిని అనుభవించాక వారిపై పెట్రోల్ పోసి తగలబెడుతూ ఉంటాడు. ఇప్పటిదాకా జరిగిన అమ్మాయిల హత్యలన్నీ కూడా సత్యానే చేయించి ఉంటాడు. అదంతా విన్న రామకృష్ణ కోపంతో సత్యాన్ని చంపబోగా డీజీపీ తనని ఆపి సత్యతో ఎంతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నీలో ఇలాంటి రాక్షసుడు ఉన్నాడు అనుకోలేదు అని అశ్విన్ అసలు వీడే గ్యాంగ్ లీడర్ అని నీకు ఎలా తెలిసిందని అడగ్గా దానికి అశ్విన్ ఆ రోజు రాజేష్ మీద అటాక్ జరిగాక రాఘవ మీద అటాక్ చేసిన వాళ్ళే రాజేష్ మీద అటాక్ చేశారని డౌట్ వచ్చి ఆ రోజు నుండి రాజేష్ని ఫాలో అవుతూ ఉండగా ఒకరోజు ఏసీపీ సత్య రాజేష్ని కలిసి అంతా మాట్లాడుకోవడం విని వీరి గ్యాంగ్ లీడర్ సత్యనే అని తెలిసిందని చెప్తాడు. అదంతా విన్న డీజీపీ సత్యతో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు సంపాదించుకున్నావు, కానీ ఇలా ఎందుకు తయారయ్యావు? నీలాంటి వాళ్ళ వల్ల పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తుంది అని తిట్టి సత్యాన్ని అరెస్ట్ చేయపోగా ఇక్కడే అశ్విన్ మరో మైండ్ బ్లాక్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ అని తెలిసాక ఆ రోజు నుండి సత్యాన్ని ఫాలో అవ్వగా ఒకరోజు సత్య ఒక ప్లేస్కి ఒంటరిగా వెళ్ళాడు. అప్పుడే నాకు సత్య విజయ్ ఇద్దరు కౌల పిల్లలని తెలిసింది అని చెప్తాడు. నిజానికి చిన్నప్పటి నుండి సత్య చదువులో ఫస్ట్గా ఉంటాడు, కానీ విజయ్కి మాత్రం చదువు రాదు. దాంతో తమ ఫాదర్ ప్రతి విషయంలో కూడా విజయ్ని సత్యాన్ని చూసి నేర్చుకో, తనలా ఉండు అని తిడుతూ ఉంటాడు. దాంతో ఆ కంపారిజన్ భరించలేక విజయ్ కోపంతో తన ఫాదర్ని చంపేస్తాడు. తర్వాత అలా సత్య అండ్ విజయ్ విడిపోయి ఉంటారు. అలా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సత్య వైజాగ్ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చాక డ్రగ్స్ బిజినెస్ చేసే విజయ్ సత్యాన్ని చూసి తను ఇప్పుడు ఏసీపీ అని తన ఉద్యోగాన్ని వాడుకొని తనలా పోలీస్గా ఉంటే తన బిజినెస్ అఫీషియల్గా చేసుకోవచ్చు అని సత్యాన్ని ప్లాన్ ప్రకారం పట్టుకొని బాగా కొట్టి తన కాళ్ళు విరక్కొట్టి ఒక సీక్రెట్ రూమ్లో బంధించి సత్య ప్లేస్లో విజయ్ ఉంటూ తన డీలింగ్స్ అన్ని చేసుకుంటూ ఉంటాడు. అలా విజయ్ని ఫాలో అయిన అశ్విన్కి నిజం తెలిసి సత్యాన్ని విడిపించి ఇప్పుడు డీజీపీ ముందుకు తీసుకొచ్చి అసలు నిజం అందరికీ చెప్తాడు. అప్పుడే సత్య రామకృష్ణకి గన్నిచ్చి ఇలాంటి వాడు బ్రతికి ఉంటే సొసైటీలో ఆడపిల్లలకే ప్రాబ్లం సార్, అందుకే తనని చంపమనడంతో రామకృష్ణ గన్తో విజయ్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అలా మూవీ ఎండింగ్లో అలా మొత్తానికి అశ్విన్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అశ్విన్కి శైలుకి పెళ్ళవుతుంది. ఇంకా అలా అశ్విన్కి మంచి డైరెక్టర్గా పేరు రావడంతో పాటు ప్రొడ్యూసర్ రామకృష్ణకి బాగా డబ్బులు వస్తాయి. అలా తను లైఫ్లో సెటిల్ అవుతాడు. అలా మూవీ అక్కడితో ఎండ్ అవుతుంది.